ఎడిఫికేషన్ మినిస్ట్రీస్ వీక్షకులకు ప్రభువైన యేసుక్రీస్తు పేరిట వందనాలు. ఈరోజు మన ధ్యానాంశము ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 22వ వచనం నుంచి 24వ వచనం వరకు. స్త్రీలారా, ప్రభువునకు వలె మీ సొంత పురుషులకు లోబడియుండుడి. క్రీస్తు సంఘమునకు శిరస్సయ్యులాగున పురుషుడు భార్యకు శిరస్సయ్యున్నాడు. క్రీస్తే శరీరమునకు రక్షకుడయ్యున్నాడు. సంఘము క్రీస్తునకు లోబడినట్టుగా భార్యలు కూడా ప్రతి విషయంలోనూ తమ పురుషులకు లోబడవలెను. ప్రభువు మనకు ఈ వాక్యమును దీవించి మనం సరైన రీతిలో అర్థం చేసుకునటానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయపడును గాక. 21వ వచనంలో మనం చూస్తున్నాం, క్రీస్తునందలి భయముతో ఒకరికొకడు లోబడియుండుడి. ఇది సంఘంలో మనందరం కూడా కలిసి పైన చెప్పబడినటువంటి అనేక అంశాలలో ఏ విధంగా వ్యవహరించాలో అనేటువంటిది చెప్తూ క్రీస్తునందలి భయంతో ఒకరికొకడు లోబడిండు అనే విషయాన్ని పౌలు చెప్పి 21వ వచనంలో చెప్తున్నాడు. దానికి కొనసాగింపుగా కొన్ని ప్రత్యేకమైనటువంటి మనకు సంబంధాలు ఏవైతే ఉన్నాయో వాటిని గురించి విశేషంగా మాట్లాడుతున్నాడు. 22 నుంచి 24 వరకు స్త్రీ పురుషుడి మధ్య, తర్వాత 25 నుంచి 27 వరకు పురుషుడు ఏ విధంగా తన భార్యను ప్రేమించాలో, తర్వాత 6వ అధ్యాయం 1వ వచనంలో పిల్లలు ఏ విధంగా తల్లిదండ్రులకు లోబడాలో, తర్వాత దాసులు ఏ విధంగా యజమానులకు లోబడాలో, ఈ కొన్ని సంబంధాలను గురించి ఈ జీవన విధానంలో మనం ఏ విధంగా ఒకరితో ఒకరు లోబడి ఉండాలనే విషయాన్ని గురించి హెచ్చరిస్తున్నాడు. ఇక్కడ చెప్పబడినటువంటి స్త్రీలారా, ప్రభువునకు వలె మీ పురుషులకు లోబడిండుడి అంటే ఏ విధంగా మీరు ప్రభువునకు లోబడుతున్నారో ఆ విధంగానే మీ పురుషులకు కూడా లోబడిండుడి, మీ భర్తలకు లోబడిండుడి అని అర్థం. మనందరం కూడా ప్రభువైన యేసుక్రీస్తు యొక్క శరీరంగా సంఘముగా కూర్చబడ్డాం. అది పరిశుద్ధాత్మ యొక్క ప్రభావం ద్వారా ఆయనలో మనం బాప్తిజం పొంది ఒక శరీరముగా ఉండేటకు ఒక ఆత్మలో పానం చేసిన వారముగా చేయబడి ఉన్నామని 1 కొరింథీ 12వ అధ్యాయం 13వ వచనంలో మనం చదువుతాం. దానికి అనుబంధంగా ఇక్కడ 23వ వచనంలో, 1వ అధ్యాయం 23వ వచనంలో ఆ సంఘము ఆయన శరీరము సమస్తమును పూర్తిగా నింపుతున్న వాని సంపూర్ణత అయి ఉన్నది. తర్వాత 22వ వచనంలో ఆయనను సంఘమునకు శిరస్సుగా నియమించును. అంటే మనము ఆ సంఘం అనే శరీరంలో ఒక అవయవము, ఆ అవయవము మరి ప్రత్యేకంగా ప్రభువు యొక్క శిరసత్వం కింద ఉంటూ అందరూ కలిసి ఏ విధంగా ప్రభు యొక్క శిరసత్వం కింద పనిచేయాలో అలా పనిచేయగలిగినటువంటిది సంఘము అనేటువంటి దానికి ఏర్పాటు. ఆ సంఘము ఏర్పాటు చేయబడటంలో కలిగిన ఉద్దేశం ప్రతి ఒక్కరూ ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క శిరసత్వం కింద, తర్వాత అందరూ కలిసి ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క శిరసత్వం కింద పనిచేయటం అనేటువంటిది మనము నేర్చుకున్నటువంటి విషయం. తర్వాత కొలసీలు రాసిన పత్రిక చూడండి. కొలసీలు రాసిన పత్రిక 2వ అధ్యాయం 19వ వచనంలో ఉంది, తాను చూచిన వాటిని గూర్చి గొప్పగా చెప్పుకొనుచు తన శరీర సంబంధమైన మనసు వలన ఊరకు ఉప్పొంగుచు శిరస్సును హత్తుకొనని వాడెవడను మీ బహుమానమును అపహరింపకనీయకుడి. ఆ శిరస్సు మూలముగా సర్వశరీరము కీళ్ల చేతను నరముల చేతను పోషింపబడి అతుకబడినదే దేవుని వలన కలుగు వృద్ధితో అభివృద్ధి పొందుతున్నది. ఇక్కడ ఎవరైనా ఈ శిరస్సును హత్తుకొనకుండా ఉండే విషయంలో గనక ఎవరైనా మిమ్మల్ని ప్రలోభానికి లేక మిమ్మలను వేరైన విధంగా ప్రోత్సాహపరుస్తున్నట్లయితే వారి విషయంలో జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే శిరస్సు, ఈ శరీరంలోని ప్రతి అవయవము కూడా శిరస్సుకు హత్తుకొనకపోతే, వాళ్ళందరూ కలిసి శిరస్సుకు హత్తుకొని పని చేయకపోతే మనకు ఆత్మ సంబంధమైనటువంటి క్షేమాభివృద్ధి కలగటంలో మనం వెనకబడిపోతాం. కనుక ఈ రక్షించబడినటువంటి ప్రతి విశ్వాసి పరిశుద్ధాత్మ ద్వారా ఆత్మలో బాప్తిజం పొంది ఆయన శిరసత్వం కిందకి వచ్చి ఆయన ద్వారా ప్రతిరోజు ఆయన యొక్క ఆజ్ఞలలో దేవుని జ్ఞానములో ఆత్మ సంబంధంగా నడుచుకున్నట్టు అనేటువంటిది ఆయనకు లోబడి జీవించటం. అలాంటి ప్రక్రియ అంటే విశ్వాసి ఏ విధంగా క్రీస్తును శిరస్సుగా కలిగి ఈ లోకములో ఆయన ఆజ్ఞలను గైకుంటూ జీవిస్తాడో అదేవిధంగా ఇక్కడ మనం చదివినటువంటి ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయంలోని 22వ వచనం కూడా అదే అర్థం. స్త్రీలారా, ప్రభువునకు వలె మీ సొంత పురుషులకు లోబడిండుడి. ఏ విధంగా శరీరంలోని అవయవాలన్నీ కూడా శిరస్సు యొక్క ఆధీనం కింద పనిచేస్తాయో
అలా సంఘము ప్రభు యొక్క శిరసత్వం కింద పనిచేసేదిగా ఉన్నదో, మీరు భార్యలు భర్తలకు ఆ విధంగా ప్రభువునకు లోబడుతున్నట్లుగా మీరు మీ పురుషులకు లోబడి ఉండండి అని అర్థం. అది దేవుడు నియమించినటువంటి ఒక విధానం, ఒక క్రమం. ఆ క్రమంలో మీరు ఉండండి అని అర్థం. ఈ లోబడి ఉండుట అనే మాటకు అర్థం గ్రీకు భాషలో వాడబడినటువంటి మాట హుపో టసో అనేటువంటి 2 పదముల యొక్క కలయిక. హుపో అంటే దాని క్రింద లేకపోతే లోబడుట, ఉండుట అని అర్థం. టసో అంటే అది నియమించబడినటువంటి క్రమం అని అర్థం. ఈ ప్రభువుకు సంఘానికి ఏ విధంగా శిరస్సు అవయవములు అనేటువంటి ఒక క్రమం అనేటువంటిది ఏర్పాటు చేయబడిందో, అలాగే భర్త భార్య విషయంలో కూడా దేవుడు హుపో టసో అంటే లోబడి ఉండుట అనేటువంటి క్రమాన్ని, అది దేవుడు నియమించినటువంటి క్రమం. ఆ క్రమంలో మీరు ఉండండి అని అర్థం ఈ మాటకు. అది మనం భర్తకు లోబడుతున్నారు అంటే అది దేవుడు నియమించిన క్రమమని, సంఘం అనేటువంటి శరీరంలో ఏ విధంగా శిరస్సు అనేటువంటి క్రీస్తుకు లోబడి జీవిస్తున్నారో ఆ విధంగా సంఘానికి వెలుపల భార్యాభర్తల సంబంధంలో మీరు ఏ విధంగా ప్రభువుకు లోబడి జీవించటం అనేటువంటిది ఆ క్రమానికి అలవాటు పడుతున్నారో అదే విధమైన క్రమానికి ఇక్కడ కూడా మీరు ఉండండి అని అర్థం. దీనిలో హెచ్చుతగ్గులు అనేటువంటిదిగా మనం చూడకూడదు. ఎవరు ఎక్కువ ఎవరు తక్కువ అనేటువంటిదిగా మనం ఆలోచించకూడదు. అది దేవుడు నియమించిన క్రమం, ఆ క్రమంలో ఉండాలనేటువంటిది పౌలు యొక్క హెచ్చరిక. ఎందుకు ఆ విధంగా ఉండాలనేటువంటిది కొన్ని విషయాలలో కొన్ని చోట్ల చెప్పాడు పౌలు. దానికి మునుపు మొట్టమొదట ఆదాము హవ్వలను సృష్టించినప్పుడు ఏం జరిగిందనే విషయాన్ని కూడా మనం గమనించగలిగితే దీనిలో గురించినటువంటి తేటతనాన్ని మనం చూడగలుగుతాం. ఆదికాండం 2వ అధ్యాయం 20వ వచనం. అప్పుడు ఆదాము సమస్త పశువులకును ఆకాశ పక్షులకును సమస్త భూజంతువులకును పేర్లు పెట్టెను. అయినను ఆదామునకు సాటి అయిన సహాయము అతనికి లేకపోయాను. అప్పుడు దేవుడైన యెహోవా ఆదామునకు గాఢ నిద్ర కలుగజేసి అతడు నిద్రించినప్పుడు అతని ప్రక్కటెముకలలో ఒక దానిని తీసి ఆ చోటును మాంసంతో పూడ్చివేశాను. తర్వాత దేవుడైన యెహోవా తాను ఆదాము నుండి తీసిన ప్రక్కటెముకను స్త్రీనిగా నిర్మించి ఆమెను ఆదాము వద్దకు తీసుకుని వచ్చెను. అప్పుడు ఆదాము ఇట్లనెను, నా ఎముకలలో ఒక ఎముక, నా మాంసములో మాంసము, ఇది నరులో నుండి తీయబడినది కనుక నారి అనబడను అన్నాను. ఇక్కడ దేవుడు ఆదాము హవ్వను చేసినప్పుడు అతనికి సాటి అయిన సహాయము అనేటువంటి దాని కొరకు చేశాడు. ఈ వాడబడినటువంటి హెబ్రీ భాషలోని మాటకు అర్థం ఏంటంటే, ఈ మొదట ఉన్నటువంటి ఆదాముకు అనుబంధంగా లేక అతనితోటి సరైనటువంటి సంబంధం కలిగి ఉండగలిగిన ఒకే విధమైనటువంటిది అని అర్థం. అంటే అప్పుడు ఆ సాటి అయిన సహాయాన్ని ఆదాములో నుంచి తీసి దేవుడు నిర్మించి ఆదాము దగ్గరకు తీసుకుని వచ్చినప్పుడు దేవుని యొక్క ఉద్దేశం ఆదాముకు లోబడి ఆదాము కంటే తక్కువగా ఉండాలనేటువంటిది దేవుని యొక్క తలంపు కాదు. వాళ్ళిద్దరూ కలిసి ఏక శరీరముగా చేయబడతారు, అది అర్థం. అంటే అతనిలో భాగం నుంచి తీసి దేవుడు ఆవిడను నిర్మించాడు కనుక ఆవిడ అతనిలో ఉన్నప్పుడు అది సంపూర్ణమవుతుంది. అది సాటి అయిన సహాయం అంటే అర్థం. అలాంటి ఉద్దేశంతో దేవుడు ఆదాములో నుంచి హవ్వను ఎముకను తీసి దేవుడు దానిని నిర్మించి స్త్రీగా నిర్మించి ఆదాము దగ్గరికి తీసుకుని వచ్చినప్పుడు ఆదాము నా ఎముకలలో ఎముక, నా మాంసములో మాంసము కనుక వారిద్దరూ ఏక శరీరమైందురు అని చెప్పబడింది. ఆ విధంగా చూసినప్పుడు అక్కడ ఆమె ఆదాము కంటే తక్కువదని అర్థం వచ్చేటువంటి విషయంగా సృష్టించబడినటువంటి విధానంలో లేదు. కానీ ఆదికాండం 3వ అధ్యాయంలో చూడండి 16వ వచనం. ఆయన స్త్రీతో, నీ ప్రయాసమును నీ గర్భవేదనను నేను మిక్కిలి హెచ్చించెదను, వేదనతో పిల్లలను కందువు, నీ భర్త ఎడల నీకు వాంఛ కలుగును, అతడు నిన్ను ఏలునని చెప్పెను. ఇది హవ్వ చేసినటువంటి మరి దేవుని యొక్క ఆజ్ఞకు అవిధేయత చూపించడం ద్వారా వచ్చినటువంటి పాపాన్ని బట్టి హవ్వ మీదకు వచ్చినటువంటి దేవుని యొక్క తీర్పులో ఇక్కడ నీ భర్త ఎడల నీకు వాంఛ కలుగును, అతడు నిన్ను ఏలునని చెప్పెను. ఇక్కడ ఇంగ్లీష్లో వాడబడినటువంటి మాట డిజైర్ అని రాయబడింది. అదే హెబ్రీ భాషలో వాడబడినటువంటి మాటకు అర్థం ఏంటంటే,
నీ కోరికను అంటే నీవు నిర్ణయించుకునేటువంటి నిర్ణయాత్మక శక్తిని నీ భర్తకు అప్పచెపుతావు. ఆ భర్త నిన్ను నీ నిర్ణయం తీసుకునేటువంటి దానిని నీ పక్షంగా నీ భర్త తీసుకుంటాడు. అతడు నిన్ను ఏలునంటే మాటకు అర్థం అది. అంటే నువ్వు ఏదైతే నీలో ఒక నీ అంతటిగా నిర్ణయం తీసుకునేటువంటి శక్తి ఉన్నదో, లేకపోతే అది దేవుని సృష్టించిన దానిలో ఉంచున్నాడో, అది నీవు నీ భర్త పరం చేస్తున్నావు. కాబట్టి అతడు నిన్ను ఏలును అంటే నీ పక్షంగా నువ్వు తీసుకోవలసిన నిర్ణయాలన్నిటినీ కూడా అతడు నీ పక్షంగా తీసుకుంటాడు అని అర్థం. ఎందుచేతనంటే అంతకు మునుపు ఆదాము వలె ఆవిడ కూడా తనంతటిగా తాను నిర్ణయం తీసుకున్నది కాబట్టి తీసుకునగలిగిన విధంగా ఉంచాడు. అందుచేతనే ఆవిడ హవ్వ ఆ ఫలాన్ని చూసి తర్వాత దానిని గురించినటువంటి విధంగా ఆలోచించి నిర్ణయం తీసుకొని ఆ నిర్ణయాన్ని అమలుపరుచుకొని ఆ విధంగా మరి పాపం చేయడానికి కారకురాలైంది. ఆ నిర్ణయం తీసుకునేటువంటి ఆ మొత్తం అంతటిని ఇప్పుడు నీ భర్తకు అప్పచెప్తావు. నీ భర్త నీ పక్షంగా నిర్ణయం తీసుకుంటాడు అనేటువంటిది అర్థం. అక్కడ చెప్పబడినటువంటి వాంఛ అనే మాటకు అర్థం అది. ఈ విధంగా ఇక్కడ మనం 6వ వచనంలో చూస్తే 3వ అధ్యాయంలో స్త్రీ ఆ వృక్షము ఆహారమునకు మంచిదియు కన్నులకు అందమైనదియు వివేకమిచ్చు రమ్యమైనదై ఉండట చూచినప్పుడు ఆమె దాని ఫలములలో కొన్ని తీసుకొని తనతో పాటు తన భర్తకు ఇచ్చను. అతడు కూడా తినను. చూసి అది బాగున్నదని అనుకొని అది ఆలోచించి నిర్ణయం తీసుకున్నటువంటి ఆ క్రమం అంతటిని కూడా ఇప్పుడు ఆమెడ ఆ విధంగా తీసుకునడం ద్వారా చేసినటువంటి తప్పును బట్టి పాపం వచ్చింది. కాబట్టి ఆ నిర్ణయాత్మక శక్తి అంతటిని కూడా నీవు నీ భర్తకు అప్పచెప్పుతావు. నీ వాంఛల మీద నిర్ణయం తీసుకునేటువంటి దాని అంతటిని అతడు నిన్ను ఏలుతాడు. అంటే అతడు నీ పక్షంగా నిర్ణయం తీసుకుంటాడు అనేది అర్థం. ఎప్పుడైతే మరలా ప్రభు వచ్చి 1000 సంవత్సరాల పరిపాలనా కాలంలో ఈ క్రమాన్ని తిరిగి పునరుద్ధరిస్తాడో, భార్య భర్త ఇద్దరూ కూడా దేవుని దృష్టిలో సృష్టించబడినప్పుడు మొదటిలో ఏ విధంగా ఉన్నారో ఆ విధంగా ఉండగలుగుతారో, అప్పుడు ఏదైతే 2వ అధ్యాయంలో హవ్వ ఆదాముకు సాటి అని సహాయంగా ఉందో ఆ విధమైనటువంటి స్థితిలోనికి తన యొక్క ప్రాణ సంబంధమైనటువంటి స్థితిలోనికి తీసుకుని రాబడి పురుషుడు ఆలోచించిన విధంగా ఆలోచించగలిగి చేయగలిగే విధంగా దేవుడు ఆవిడను స్థిరపరుస్తాడు. అది మనం తిమోతికి రాసిన పత్రిక 2వ అధ్యాయంలో చూస్తాం. కనుక అప్పటి నుంచి అంటే ఆదికాండం 3వ అధ్యాయం 16వ వచనం నుంచి ఇప్పటి వరకు దేవుని యొక్క రాజ్యము దేవుని యొక్క క్రమము తిరిగి పునరుద్ధరించబడలేదు. కాబట్టి భార్యాభర్తల సంబంధం విషయంలో ఏదైతే ఆదికాండంలో దేవుని యొక్క శాపము హవ్వ మీదకు వచ్చినదో దాని అనుసారంగా హవ్వ అంటే ప్రతి భార్య పురుషుడుకు తన యొక్క వాంఛను అప్పచెపుతుంది. ఆ భర్త తన భార్య పక్షంగా ఉండి ఆ కోరికలను ఏలేవాడుగా నడిపించేవాడుగా ఉంటాడు. కనుక ఆ స్త్రీ అంటే భార్య భర్తకు ఇందును బట్టి లోబడవలసి ఉన్నదిగా వాక్యం చెప్తున్నది. ఇదే విషయాన్ని మనం చూసినట్లయితే కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 18వ వచనం, భార్యలారా మీ భర్తలకు విధేయులైండుడి. ఇక్కడ కూడా మరలా పౌలు అదే విషయాన్ని హెచ్చరిస్తున్నాడు. దాని తర్వాత దీనికి మునుపు ఇంకొక చోట 1 కొరింథీ 11వ అధ్యాయం 7వ వచనం, పురుషుడైతే దేవుని పోలికయు మహిమను అన్నాడు కనుక తల మీద ముసుగు వేసుకొనకూడదు, కానీ స్త్రీ పురుషుని మహిమయ్య ఉన్నది. ఏలయనగా స్త్రీ పురుషుని నుండి కలిగినే కానీ పురుషుడు స్త్రీ నుండి కలగలేదు. మరియు స్త్రీ పురుషుని కొరకే కానీ పురుషుడు స్త్రీ కొరకు సృష్టింపబడలేదు. ఇందువలన దేవదూతలను బట్టి అధికార సూచనగా స్త్రీకి తల మీద ఉండవలెను. ఇక్కడ ఆదికాండంలో మనం చూచినటువంటి విషయాన్ని పౌలు మరలా కొరింథీయుల గమనానికి తీసుకొస్తున్నాడు. పురుషుడు దేవుని పోలికయు మహిమయు అంటే మొట్టమొదటిలో దేవుడు ఆదామును సృష్టించినప్పుడు దేవుని పోలికలోను దేవుని యొక్క మహిమలోను సృష్టించున్నాడు, తన స్వారూప్యములో పోలికలో. కానీ స్త్రీ పురుషుని నుంచి కలిగించబడింది. ఆ గాఢ నిద్ర కలుగు చేసి అతని ప్రక్కటెముకను తీసి దేవుడు స్త్రీని నిర్మించి హవ్వను ఆదాము దగ్గరకు తీసుకుని వచ్చినాడు. ఈ సృష్టి ఆరంభంలో పురుషుడిని సృష్టించినప్పుడు మట్టి ముద్దలో నుంచి అతని యొక్క ఆకారాన్ని నిరూపించి
అతనిలో జీవవాయువును ఊది ఉన్నాడు. ఆ జీవవాయువును ఊదినప్పుడు మనుషుడు జీవించు ప్రాణి ఆయన. మొదటి మనుషుడు జీవించు ప్రాణి. అతనిలో నుంచి తీయబడింది స్త్రీ. కనుక వారిద్దరిలో ఈ ఆత్మ సంబంధంగా వ్యవహరించగలిగినటువంటి తీరులో కొంత వ్యత్యాసం ఆ సృష్టి యొక్క నిర్మాణంలో ఉంది. దేవుడిని నుంచి సరాసరి మరి సృష్టించబడినటువంటి వాడు పురుషుడు. పురుషుడిలో నుంచి తీయబడినటువంటిది స్త్రీ. అందుచేతనే ఆవిడ తనంతట తానుగా తీసుకునే నిర్ణయాలలో త్వరగా మోసపరచబడింది. అందుచేత ఆ మోసపరచబడేటువంటి బలహీనత కలిగి ఉన్నది కనుక ఆ మోసపరచబడేటువంటి అవకాశాన్ని మరలా ఆవిడ కలిగి ఉండి నష్టాన్ని తెచ్చుకోకుండా ఉండే నిమిత్తమై దేవుడు ఆవిడ పక్షంగా నిర్ణయం తీసుకుని ఆవిడ మీద ఏలేటువంటి అధికారాన్ని మనిషికి భర్తకు అప్పచెప్పి ఉన్నాడు. అది ఒక రకంగా మనం చూసినప్పుడు కొంతమంది సహోదరీలు వారి యొక్క అధికారం పోయినట్లుగా పౌలు రాస్తున్నాడని అనుకోవచ్చు. కానీ వారి యొక్క భద్రత విషయమై ఈ విధంగా దేవుడిని వారికి కలువ చేసినటువంటి ఒక కవచం లాంటిది. వారి పక్షంగా తన భర్త తీసుకునే నిర్ణయాల ద్వారా త్వరగా మోసపరచబడకుండా ఉండగలగటానికి దేవుడు నియమించినటువంటి ఒక భద్రతా వలయం పురుషుడు. అందుచేత ఏమని చెప్తున్నాడంటే, ఇందువలన దేవదూతలను బట్టి అధికార సూచనగా స్త్రీకి తల మీద ఉండవలను. అంటే స్త్రీ వేసుకునేటువంటి ముసుగు దేనికి గుర్తుగా ఉంది అంటే, నేను దేవుడు నాకు నియమించినటువంటి కట్టడ ఏదైతే ఆదిలో నేను ఆదాముకు హవ్వ లోబడి ఉండాలనేటువంటిది చెప్పిన దానికి అనుగుణంగా నేను ఇప్పుడు నా భర్తకు నేను లోబడి జీవిస్తున్నాననే దానికి సూచనగా నా తల మీద నా భర్త అధికారం చేసేటువంటి వాడుగా నాకు శిరస్సుగా ఉన్నాడు అని చెప్పబడేదానికి గుర్తుగా స్త్రీ తల మీద ముసుగు వేసుకోవాలనేటువంటిది చెప్తున్నాడు. ఆ విధంగా చూచినప్పుడు దేవదూతలు అంటే ప్రతి మనిషి తన యొక్క వ్యక్తిగతంగా తనకి ఇష్టాన్ని నెరవేర్చుకునేటువంటి స్వాతంత్రాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు. అది స్త్రీ కానివ్వండి, పురుషుడు కానివ్వండి. కానీ దేవుని యొక్క క్రమంలో భార్య భర్తకు లోబడినప్పుడు, ఆ లోబడుతున్నటువంటి జీవన విధానాన్ని గమనించినప్పుడు దేవదూతలు వాటిని గమనించేవారుగా చూసేవారుగా ఉన్నారు. వారు మన వలె స్వేచ్ఛ మనకు కలిగినటువంటి స్వేచ్ఛ వారికి అటువంటి ప్రమాణంలో లేదు. కానీ వారు స్వేచ్ఛ కలిగినటువంటి మనుషులు దేవుని యొక్క క్రమాన్ని చూసి ఏ విధంగా దేవుడు వారి పక్షంగా నియమించున్నాడో దానిని జరిగించడానికి ఇష్టపడినటువంటి స్వేచ్ఛ కలిగిన ప్రేమపూర్వకమైనటువంటి లోబడిన తత్వాన్ని వారు చూడగలిగినట్లయితే అది దేవదూతలకు సూచనగా ఉండేదిగా ఉంది. కనుక భర్త అధికారానికి భార్య లోబడి జీవించడం అనేటువంటిది పరలోకంలో ఉన్నటువంటి దేవదూతలు కూడా దానిని చూచి దేవుని క్రమంలో లోబడుతున్నటువంటి ఒక భార్య జీవితాన్ని గుర్తించగలగటానికి సూచనగా దేవుడు వాటిని నియమించున్నాడు. భార్యలైనటువంటి వారు దేవుడు నియమించినటువంటి ఈ ప్రణాళికను సరైన విధంగా అర్థం చేసుకుని లోబడగలిగినట్లయితే వారి జీవితంలో నిజమైనటువంటి ధన్యత, ఆశీర్వాదాన్ని వారు కుటుంబం అంతటి మీదకి తీసుకుని రాగలిగిన వారుగా చేయబడతారు. దాని తర్వాత మనం చూస్తే 1 తిమోతి 2వ అధ్యాయం 11వ వచనం, స్త్రీలు మౌనముగా ఉండి సంపూర్ణ విధేయతతో నేర్చుకొనవలెను. స్త్రీ మౌనముగా ఉండవలసినదే కానీ ఉపదేశించుటకైనను పురుషుని మీద అధికారం చేయుటకైనను ఆమెకు సెలవయ్యను. ఇలా సంఘంలో మరి స్త్రీ బోధ చేయడానికి నేను అనుమతి ఇవ్వను అని చెప్తున్నాడు. అది మౌనముగా ఉండి సంపూర్ణ విధేయతతో నేర్చుకునవలెను. అలా వారు సంఘంలో అందరూ కూడి వచ్చినప్పుడు వారికి ఏదైనా అనుమానాలు కానీ లేక ప్రశ్నలు కానీ తలెత్తినట్లయితే బోధించబడుతున్నటువంటి బోధలో వారు మౌనముగా ఉండి తర్వాత విధేయతతో నేర్చుకునవలనని చెప్తున్నాడు. ఆ విధేయతతో ఎలా నేర్చుకునవలసింది అనేది 1 కొరింథీ 14వ అధ్యాయంలో చెప్పబడింది. చూడండి, 1 కొరింథీ 14వ అధ్యాయం 34వ వచనం, స్త్రీలు సంఘములలో మౌనముగా ఉండవలను, వారు లోబడి ఉండవలసినదే కానీ మాట్లాడుటకు వారికి సెలవు లేదు. ఇలాగ ధర్మశాస్త్రమును చెప్పుచున్నది. వారు ఏమైనా నేర్చుకున్న కోరిన ఎడల
ఇంట తమ తమ భర్తలను అడుగవలెను. సంఘములో స్త్రీ మాటలాడుట అవమానము. దానికి సంబంధించిన దానిగా ఇక్కడ కూడా అదే మాట్లాడుతున్నాడు. స్త్రీలు మౌనముగా ఉండాలి, నేను ఉపదేశించుటకు వారికి అధికారం ఇవ్వను, వారు ఒకవేళ ఏదైనా నేర్చుకోవలసి ఉంటే ఇంటి దగ్గర తమ భర్తలతో నేర్చుకోవలసింది అని హెచ్చరిస్తూ, తర్వాత ఎందుకు ఆ విధంగా ఉండాలి అనేటువంటి దాని గురించి చెప్తున్నాడు, వివరిస్తున్నాడు. మొదట ఆదామును తర్వాత హవ్వయను నిర్మింపబడేది కారు. నిర్మాణ క్రమంలో కూడా మొదట పురుషుడు తర్వాత స్త్రీ నిర్మించబడ్డారు కాబట్టి అదే క్రమాన్ని ఇప్పుడు కూడా మనం గమనించి దానిని పాటించాలనేటువంటిది హెచ్చరిస్తున్నాడు. తరువాత మరియు ఆదాము మోసపరచబడలేదు, కానీ స్త్రీ మోసపరచబడి అపరాధంలో పడిన కనుక దీనిలో జరిగినటువంటి ఈ చేసిన అపరాధంలో తాను మొదటగా మోసపరచబడి అపరాధంలో పడింది. తర్వాత ఆదాము కూడా దానిని వెంబడించిన వాడిగా ఉన్నాడు. తర్వాత అతను కూడా అపరాధంలో పడి ఉన్నాడు. ఈ అపరాధంలో పడటానికి కారణ బిందువు అయినటువంటి ఆదాము యొక్క మరి ఆవేశపూరితమైనటువంటి తలంపుల యొక్క కోరికలు, ఆ విధంగా ఆవిడ మోసపరచబడి అపరాధం చేయడానికి కారకురాలైంది. అందుచేత ఆ గుణము ఆమెడలో ఉండే అవకాశం ఉన్నది కనుక దాని ద్వారా జరిగేటువంటి ప్రమాదమైనటువంటి సంఘటనలు జరగకుండా ఉండగలగటానికి ఈ భర్తకు లోబడి భర్త ద్వారా నేర్చుకునటం కానీ, సాత్వికంతో ప్రవర్తించడం కానీ, స్వస్థబుద్ధి కలిగి ఉండటం కానీ అలవాటు చేసుకొని, మరి స్వస్థబుద్ధి ఉన్నట్లయితే దేవుడు చెప్పినటువంటి వాక్యాన్ని అర్థం చేసుకొని హవ్వ మరి పాపం చేయకుండా ఉండగలిగినటువంటి విధంగా ఉండే అవకాశాన్ని కలిగి ఉండగలిగే విధం ఉంది. కానీ అది చేయలేదు కాబట్టి ఇప్పుడు దానికి సంబంధించినటువంటి ఫలితాలు, పరిణామాలు మన అందరినీ ఇప్పుడు సమాజంలో వెంటాడుతున్నాయి. ఇప్పుడైనా సరే దానిని మనం గమనించి భర్తకు లోబడి స్వస్థబుద్ధి కలిగి, అంటే ఆవేశపూరితమైన నిర్ణయాలు తీసుకునే క్రమంలో నుంచి బయటికి రాగలిగి సరైన విధంగా, ఎలా అంటే పురుషునికి లోబడి లేక భర్తకు లోబడి తన యొక్క మరి కోరికలన్నిటి మీద తన భర్తకు అధికారాన్ని ఇచ్చినదిగా ఉండటం ద్వారా అలా ఇవ్వటం అనేటువంటిది మరి తనలో ఈ పరిశుద్ధతను కొనసాగించే ప్రక్రియను ముందుకు తీసుకొస్తుంది. అంటే తన శరీరము, తన ప్రాణము ఈ విధంగా ముందుకు సాగించడానికి ఒప్పుకోదు. కానీ దేవుని యొక్క క్రమంలో లోబడుట అనేటువంటిది అభ్యాసం చేస్తున్న కొలది తను ఈ విధంగా ముందుకు సాగుతుంది కాబట్టి, దేవుని వైపు మొగ్గు చూపేదిగా ఉంటున్నది కాబట్టి పరిశుద్ధతలో ముందుకు సాగుతుంది. ఆ విధంగా తన జీవితంలో ఈ రక్షణను సంపూర్ణంగా పొందగలిగినటువంటి స్థానంలోనికి దేవుడు తీసుకుని రాగలడు. దాని తరువాత 1 పేతురు 3వ అధ్యాయం 1వ వచనం, అటువలే స్త్రీలారా మీరు మీ స్వపురుషులకు లోబడి ఉండుడి. ఇక్కడ పేతురు కూడా అదే చెప్తున్నాడు. తరువాత ఎలా చెప్తున్నాడంటే 5వ వచనం, అటువలే పూర్వము దేవుని ఆశ్రయించిన పరిశుద్ధ స్త్రీలను తమ స్వపురుషులకు లోబడి ఉండటి చేత తమను తాము అలంకరించుకొనిరి. ఆ ప్రకారం శారా అబ్రహామును యజమానుడని పిలుచుచు అతనికి లోబడి ఉండెను. మీరును యోగ్యముగా నడుచుకొనుచు ఏ భయమునకు బెదరకమని ఎడల ఆమెకు పిల్లలగుదురు. మన పాత నిబంధనలో ఉన్నటువంటి ఒక ఉదాహరణ తీసుకొచ్చి పేతురు హెచ్చరిస్తున్నాడు. స్త్రీలారా మీరు మీ స్వపురుషులకు లోబడి ఉండండి, మీ భర్తలకు లోబడి ఉండండి. పాత నిబంధనలో చెప్పబడినటువంటిది పూర్వము దేవుని ఆశ్రయించిన పరిశుద్ధ స్త్రీలు అంటే అనేక మంది. వారిలో ఒక ఉదాహరణ శారా. వారు తమ స్వపురుషులకు లోబడి ఉండటం చేత తమను తాము అలంకరించుకున్నది. వారి భర్తలకు లోబడి ఉండటం చేత వారు అలంకరించుకున్నారు. కనుక ఈ బాహ్యంగా కనబడేటువంటి పైన చెప్పబడిన వస్త్రములు ధరించుకునుట, బంగారు నగలు పెట్టుకునుట, వెలుపట అలంకారం, అవి కాకుండా ఈ భర్తకు లోబడి జీవించడం అనేటువంటిదే ఒక హృదయ అలంకారం. దానిని దేవుడు చూస్తాడు. ఏ విధంగా ఎటువంటి ప్రశ్నార్థకమైనటువంటి జీవితాన్ని కాకుండా, పురుషుడి మీద అధికారం చేయడానికి ఇష్టపడేటువంటిది కాకుండా లోబడగలిగినటువంటి దానిని అలవరుచుకోవాలనేటువంటిది దేవుడు మరి సహోదరులకు అందరికీ సూచించేటువంటి క్రమం. దానిలో ఆ ప్రకారము శారా అబ్రహామును యజమానుడని పిలుచుతూ, కనుక ఆవిడ అతనిని యజమానుడని పిలిచేది. అంటే అది పిలుపులోనే కాకుండా తను జీవించే విధానంలో ఆ విధంగా చేసింది.
ఉదాహరణకి వారు మరి మెసొపొతేమియా అనేటువంటి ప్రాంతంలో ఉండి దేవుడు అబ్రహాముకు దర్శనమిచ్చి నీ స్వజనుల నుంచి నువ్వు వేరుపడి బయలుదేరి వెళ్ళమని చెప్పినప్పుడు విశ్వాసంతో మహిమ కలిగిన దేవుడు ప్రత్యక్షమగుడి చేత ఆ విధంగా బయలుదేరి తన భార్య అయినటువంటి శారాయిని తీసుకుని వచ్చాడు. తర్వాత వారికి మరి 25 సంవత్సరాల వరకు పిల్లలు లేరు. తర్వాత వారు ఉంటున్నటువంటి ప్రాంతంలో వారు భూమి కూడా కొనుక్కోలేదు, గుడారాల్లో నివసించారు. తర్వాత దేవుడు చేయబోయేటువంటి అద్భుతమైనటువంటి కార్యానికి ఆవిడ గనక సహకరించి ఉండకపోయినట్లయితే వారు దేవుని యొక్క ప్రణాళికలో ఇస్సాకు ద్వారా యాకోబు ద్వారా ఇశ్రాయేలు దేశము, వారిలో నుంచి మన రక్షకుడైన ప్రభు అయిన యేసుక్రీస్తు వచ్చుట అనేటువంటిది కొంచెం అవాంతరాలు కలిగి ఉండేది. అటువంటి దానికి కాకుండా శారా మరి తన భర్తను వెంబడించి భర్తను యజమానుడని పిలిచింది. భర్తకు కలిగినటువంటి మహిమ దర్శనం ఏదైతే ఉన్నదో, అంటే దేవుడు వారి ద్వారా లోక రక్షకుడైన ప్రభు అయిన యేసుక్రీస్తును ఈ లోకములోనికి తీసుకుని రాబోతున్నాడని, తర్వాత మనుషులందరూ కూడా రక్షణ పొందగలిగేటువంటి విధంగా పరలోకపు పట్టణాన్ని ఆయన నిర్మించబోతున్నాడని, ఆ పట్టణం ద్వారా దేవుడు తన యొక్క క్రమాన్ని, పరలోక రాజ్యాన్ని భూమి మీదను పరలోకములోను స్థాపించబోతున్నాడనే విషయాన్ని అతడు తన మహిమలో, దేవుని యొక్క మహిమలో చూడగలిగాడు. దానికి అనుబంధంగా అతడు తన విశ్వాస యాత్రను ప్రారంభించాడు. ఆ ప్రారంభించినప్పుడు శారా ఎప్పుడు కూడా నాకు అటువంటి ప్రత్యక్షత లేదు, నేను రాను, నేను ఇక్కడ ఉంటాను, ఇది నేను పుట్టి పెరిగిన ప్రాంతం అని చెప్పలేదు. తను విశ్వాసంతో తన భర్తను వెంబడించిన తరువాత ఆ జీవన క్రమంలో గుడారాల్లో నివసిస్తూ మరి దేవుడు వారిని ఏ ప్రాంతంలో ఎక్కడ నిలవమని కోరాడో అక్కడల్లా వారు నిలుస్తూ వారి గుడారాలను వేసుకుని జీవించారు. ఆ జీవించినటువంటి క్రమంలో ఎప్పుడు కూడా వ్యధ చెంది నన్ను ఎందుకు ఇక్కడికి తీసుకొచ్చావు అనేటువంటి మాట చెప్పలేదు. తను కూడా విశ్వాసంలో అతనికి పారిభాగస్తురాలుగా ఉండి వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడని ఎంచి తగినటువంటి బలాన్ని పొంది గర్భము ధరించింది. అది ఆవిడ యజమానుడు అని అబ్రహామును పిలుచుతున్న దానికి అంతటికి కలిపినటువంటి ఒక గుర్తు ఆ జీవించిన విధానం. అది అలా గనక మీరు కూడా చేయగలిగితే, అంటే ఇప్పుడున్నటువంటి సహోదరులు ఏ విధంగా తన భర్తకు శారా లోబడి జీవించి వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడని ఎంచి తన భర్తకు సహకరించి భర్తతోటి నిలబడి యజమానుడని పిలుచుతూ తను ఆ విశ్వాసములో తను కూడా దేవుని యొక్క వాగ్దానములను అనుసరించడానికి, గైకొనటానికి తనతో పాటుగా ఉన్నది అనేటువంటిది చెప్పగలిగిందో, అలా మీరు కనుక జీవించగలిగితే అని అర్థం. అలా జీవించగలిగితే మీరు ఆమెకు పిల్లలెదురు. అంటే ఆవిడ ఎలా జీవించిందో, ఆ వాగ్దానములలో పాలివారు భాగస్తురాలుగా చేయబడిందో, అలా విశ్వాసాన్ని వ్యక్తపరిచిందో, మీరు కూడా అలా గనక జీవించగలిగితే భర్తతో కలిసి మీరు ఆమెకు పిల్లలగుదురు అని చెప్పబడింది. తర్వాత అలా 25 సంవత్సరాల క్రమంలో పేతురు చెప్తున్నాడు, మీరును యోగ్యముగా నడుచుకొనుచు ఏ భయమునకు లోబడక, లేక మీరును మేలు చేయొచ్చు ఏ భయమునకు లోబడక. ఆ భయము ఈ 25 సంవత్సరాల వరకు పిల్లలు కనలేదు గనక భయపడే అవకాశం ఉంది. గర్భం ఉడిగిపోయింది కనుక భయపడే అవకాశం ఉంది. పిల్లలు పుట్టరు అనేటువంటిది మనకి భయాన్ని తీసుకొస్తుంది వారి సమయంలో కనుక మనం ఆలోచించినట్లయితే. అలాగే దేవుని యొక్క క్రమానికి లోబడుతూ ఈ లోకంలో జీవించుతున్నప్పుడు భర్తకు లోబడి జీవించే క్రమంలో అనేకమైనటువంటి భయాలు కలిగే అవకాశం ఉంది. మనకు కలిగినటువంటి పరిస్థితులు కానీ, తర్వాత ఆయా సందర్భాలలో కలిగేటువంటి నిరుత్సాహము, నిస్పృహలు, దిగ్భ్రాంతులు కానీ మనలో భయాన్ని కలుగజేస్తాయి. కానీ ఆవిడ మరి దేవుడు వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు అని ఎంచి మరి భర్తను యజమానుడని పిలుచుతూ తగిన విధంగా నడుచుకుంది. కనుక మనలో ఈ భయాన్ని కలుగజేసేవాడు అపవాది. కనుక చాలామంది మరి నా భర్త సరైన విధంగా ఆలోచించేవాడుగా ఉండడు, అతనికి ఈ లోక సంబంధమైన జ్ఞానం లేదు కనుక నేను నిర్ణయాలు తీసుకోవాలి అనేటువంటిది కొంతమందిలో
ఉన్నటువంటి అభిప్రాయం. ఆ అభిప్రాయం ఎందుకు కలుగుతుందంటే, వారు మరి ఏదైనా నా భర్త సరైన విధంగా నిర్ణయం తీసుకోకపోతే నష్టం కలుగుతుంది అనేటువంటి భయం ఉంది. ఆ భయాన్ని బట్టి సాధారణంగా మరి లోకస్తుల వలె నిర్ణయాలు తీసుకునడానికి ముందుకొస్తారు. కానీ దేవుని వాక్యం ఏం చెబుతున్నదంటే, ఏ ఏ విషయం ఏ భయమునకు బెదరక అది విశ్వాసంతో కనుక మనం నడిచినట్లయితే, ఒకవేళ ఎక్కడైనా సరే లోపం ఉన్నట్లయితే, వారి భర్త సరైన విధంగా అవగాహన లేకుండా పొరపాటు చేసే అవకాశాలలోనికి వెళ్ళేవాడుగా ఉన్నట్లయితే, ఆ విషయాలన్నిటిలో విశ్వాసం ద్వారా నడిపించినప్పుడు దేవుడు కాపాడగలడు అనేటువంటిది కనుక మనం నిర్ణయించుకుని దానిని మనం దేవుని దగ్గరికి తీసుకువచ్చినట్లయితే మనల్ని కాపాడగలడు. ఆవిడ అటువంటి అభ్యాసాన్ని ఆవిడ చేసింది. అందుచేత అదేవిధంగా ఎటువంటి పరిస్థితులలో ఉన్నప్పటికీ మనం ఏదైతే మన భయాన్ని కలుగు చేస్తుందో, మనుషుని యొక్క జ్ఞానం ద్వారా, లోక సంబంధమైనటువంటి ఆలోచనల ద్వారా మనం ఆలోచించి దేవుని యందు నిలిచి ఉండి విశ్వాసంతో ఆయన వాగ్దానాలను గైకొని ఏ విధంగా ఆయన యొక్క క్రమం భర్తకు లోబడి ఉండాలనే క్రమంలో నుంచి బయటికి వస్తారో, అది మనకు ఆత్మ సంబంధమైనటువంటి నష్టాన్ని తీసుకొస్తుంది. అప్పుడున్నటువంటి పరిస్థితుల్లో మనకి ఏదైతే భయాన్ని కలుగు చేస్తుందో, ఆ భయం నుంచి మనం భర్తను నిర్ణయాలు కాకుండా భార్య నిర్ణయాల ద్వారా కొన్ని పరిస్థితుల్లో మేలు జరిగినట్లుగా అనిపించవచ్చు. కానీ అది దేవుని దృష్టిలో సరైంది కాదు. కనుక మనిషి ప్రాణ సంబంధంగా ఆలోచించి దేవుడు నియమించినటువంటి క్రమానికి కనుక లోబడకపోయినట్లయితే, అది లోక సంబంధంగా జ్ఞానయుక్తంగా నష్టం కలిగించే విధంగా ఉండకపోవచ్చు. కానీ ఆత్మ సంబంధంగా దేవుని యొక్క క్రమాన్ని మనము మరి బ్రేక్ చేసిన వారంగా, ఉల్లంఘించిన వారంగా ఉంటాం. దాని ద్వారా ఏది ఆత్మలో మనకి నష్టం కలుగుతుందో అది మీరు దానిని అంచనా వేయలేరు. ఎందుకంటే అటువంటి విధంగా ఆలోచించేటువంటి వారు దేవుని యొక్క క్రమాన్ని గురించి కానీ, దేవుడు మనలో ఏం జరిగించాలని కోరుతున్నాడో, నాలో ఎటువంటి గుణము దేవునికి అయిష్టకరంగా ఉన్నదో దాని గురించినటువంటి అవగాహన లేకుండా ఉండేవారుగా ఉంటారు. అది చివరకు మనకి ఎంతో నష్టాన్ని దారితీస్తుంది. కనుక ఈ విషయాన్ని మనం గుర్తెరిగి దేవుడు మనకు నియమించినటువంటి విధానంలో ఈ ఆయన క్రమం ఏదైతే ఉన్నదో, హుప్పో టసో అంటే ఆ లోబడి ఉండటానికి దేవుడు నియమించిన క్రమం, ఆయన యొక్క అపరిమితమైన జ్ఞానాన్ని బట్టి నియమించినటువంటి సరళి, దానిని మనం అవలంబించుటలో దేవుడు మన అందరికీ కూడా సహాయపడిన కాక. ప్రార్థించుకుందాం. మా జీవం కలిగిన తండ్రి, మీ కృపను బట్టి మీకు ఎంతో వందనాలు. ఇచ్చిన ఈ వాక్య భాగాన్ని బట్టి స్తుతి స్తోత్రాలు. దీన్ని ఆశీర్వదించి ప్రభా, మీరు కోరిన విధంగా వివాహంలో జతపరచబడిన మేమందరం కూడా ఎవరి పాలు వారు సరైన విధంగా నిర్వర్తించగలుగుటకు, దేవుడు నియమించినటువంటి క్రమం కింద పనిచేయగలుగుటకు అందరికీ కావలసిన జ్ఞానాన్ని, ప్రతి విధమైన భయాన్ని తొలగించి స్వస్థబుద్ధి కలిగి జీవించగలిగేటువంటి క్రమంలోనికి తీసుకురమని వేడుకుంటూ రక్షకుడు ప్రభు అయిన యేసు నామమున అడుగుతున్నాం తండ్రి. ఆమేన్.